మనం 9 నెలలుగా పరిగణించే గర్భస్థ ప్రయాణం లెక్కల్లో కాస్తంత కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే గర్భధారణ మొదలు శిశువు పుట్టేదాకా జెస్టేషన్ గా చెప్పుకునే వ్యవధిని డాక్టర్స్ వారాల్లో లెక్కిస్తారు. టర్మ్ బేబీ అంటే సరిగ్గా గడువు ముగిశాక పుట్టే బేబీస్. ఇక మరికొన్ని కేటగిరీలు బేబీ బర్త్ ని సూచిస్తాయి. 9వ నెలలో ఉన్న గర్భిణీలు ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. నిండా 9 నెలలు నిండి బిడ్డను కనాలని కోరుకుంటుంది గర్భిణి. 40వ వారం ప్రెగ్నెన్సీలో శిశువు జన్మించాలి. ఇది పూర్తి జెస్టేషన్ అన్నమాట. 37 వారాలు నిండిన తరువాత బేబీ పుట్టినా కూడా టర్మ్ బేబీగానే పరిగణించేవారు. కానీ నేడు ప్రసూతి వైద్యశాస్త్రం ప్రకారం జెస్టేషన్లో వివిధ సమయాల్లో పుట్టిన శిశువులను ఎర్లీ ప్రీటర్మ్ అని, లేట్ ప్రీటర్మ్ అని, టర్మ్ అలాగే పోస్ట్ టర్మ్ అని వేర్వేరు కేటగిరీల్లో విభజిస్తున్నారు. ఏదైనా పరిస్థితిలో అంటే ఎమర్జెన్సీ కాకపోతే గనక మనం మామూలు కాన్పు కాకుండా ఆపరేషన్ చేసే బిడ్డను బయటికి తీయాలి అని అనుకుంటే అది 39 వారాలు అయినాకనే తీస్తే శిశువుకి జరిగేటటువంటి అనర్థాలు చాలా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత 37 వారాలకి ఇదివరకు అనుకునే వాళ్ళని డెలివరీ చేస్తే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చని, కానీ ఇప్పుడు 37 వారాల నుంచి 39 వారాల మధ్య కూడాను ఎర్లీ టర్మ్ అంటున్నాం. అంటే అది టర్మే, నెలలు నిండినాయి కానీ పూర్తిగా నిండలేదన్నమాట. 39 వీక్స్ నుంచి 41 వీక్స్ వరకు, అంటే 39 నుంచి 41 వారాల వరకు టర్మ్ అంటున్నాము. ఇప్పుడు 41 వీక్స్ నుంచి 42 వీక్స్ వరకు పోస్ట్ డేటెడ్ అంటున్నాము. పోస్ట్ మెచ్యూర్ అంటే 42 వారాలు దాటిపోయాక అనమాట. 42 వారాలు దాటాక మాత్రము బిడ్డ గర్భాశయంలో ఉంటే బిడ్డకి కొంచెం ప్రమాదమే అన్నమాట. త్వరగా కాన్పైపోతుంది అనుకునే పరిస్థితులు ఒక్కోసారి ఉండొచ్చు. అంటే 20 వారాల జెస్టేషన్ మొదలు 36 వారాల జెస్టేషన్ వరకు. దీన్నే ప్రీటర్మ్ అంటారు. కాని ప్రీటర్మ్లో కూడా పలు విభాగాలున్నాయి. ఎంత ఎర్లీగా పుడితే అన్ని ఇబ్బందులు శిశువు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రీటర్మ్ ని కూడాను 3 భాగాలుగా విభజించేశారు. 20 వారాల నుంచి 28 వారాల వరకును వెరీ ఎర్లీ ప్రీటర్మ్ అంటాం. 28 వారాల నుంచి 32 వారాల వరకు అర్లీ ప్రీటర్మ్ అంటాం. 32 వారాల నుంచి 36 వారాల వరకు లేట్ ప్రీటర్మ్ అంటాం. ముఖ్యంగా ఇది 34 వారాలు దాటిన తర్వాత అయితే లేట్ ప్రీటర్మ్ అన్నది కరెక్టే. ఇదివరకు అనుకునే వాళ్ళము 34 వారాలు దాటితే బిడ్డకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, చాలా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయని. కానీ ఇప్పుడు మనము మన సంఖ్యాలన్నీ చూస్తే గనక, స్టాటిస్టిక్స్ చూస్తే గనక 34 నుంచి 36 వారాల మధ్యలో డెలివరీ చేసిన బేబీస్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే లేట్ ప్రీటర్మ్ డెలివరీస్లో కూడా ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇవాల్టి హ్యాపీ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ ఏంటో చూద్దామా? 9వ నెలలో ప్రెగ్నెంట్ మదర్స్ తోటి మనం ఫ్యామిలీ అందరూ, ఎస్పెషలీ హస్బెండ్, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా, చాలా అండర్స్టాండింగ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. దే ఆర్ బ్రింగింగ్ కొత్త లైఫ్ని తీసుకొస్తున్నారు ఈ ప్రపంచంలోకి. సో చాలా స్ట్రెస్, చాలా బాధ్యత ఉంది వాళ్ళ భుజాల పైన. సో వీ షుడ్ సపోర్ట్ దెమ్ ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ టైం. ఈ రోజు చూసిన అంశాలన్నింటినీ క్లుప్తంగా రీక్యాప్ లో గుర్తు చేసుకుందాం. 9వ నెల ప్రెగ్నెన్సీలో కడుపులో ఎదుగుతున్న బేబీ వెయిట్ అలాగే లెంగ్త్ ఎదుగుదల చూడొచ్చు. కీలక అవయవాలన్నీ అప్పటికే ఏర్పడి ఉంటాయి కనుక మరింత పరిపక్వత చెందడం చివరి నెల ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు బాగా పనిచేసేందుకు అవసరం పడే సర్ఫాక్టెంట్ అనబడే కెమికల్ 9 నెలల సమయంలో కూడా ఏర్పడుతూనే ఉంటుంది. ఇక 9 నెలల వ్యవధిలో గర్భిణీలలో చోటు చేసుకునే పలు మార్పులను చూస్తే నెస్టింగ్ సిండ్రోమ్ ఒకటి. పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ తయారు చేసుకునే తాపత్రయం ఇది. కాని పరుగులు పెడుతూ ఏదీ కూడా శృతిమించి చెయ్యకూడదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా ఆఖరు నెలలో అతిగా అలసిపోవడం వల్ల చిన్న పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశముంది. జెస్టేషన్లో శిశువు పుట్టిన గడువును బట్టి ఎర్లీ ప్రీటర్మ్, లేట్ ప్రీటర్మ్, పోస్ట్ టర్మ్ ఇలా వివిధ విభాగాల్లో విభజిస్తారు. ఎంత ఎర్లీగా పుడితే అన్ని ఇబ్బందులు శిశువు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే గడువు ముగిసిన తర్వాత కూడా పుట్టడం వల్ల సమస్యలుంటాయి.